టోలీ చౌకీకి మన హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన సాజిద్ అక్రమ్ గారు 1998లో మన హైదరాబాద్‌కెళ్ళి ఆస్ట్రేలియాకి వచ్చి చక్కగా స్టూడెంట్ వీసా మీద వచ్చి సెటిల్ అయ్యి చదువుకొని ఇంత బాగా చదువుకున్న తర్వాత ఆయన ఇక్కడ సుమారు 28 ఏళ్ల నుంచి ఈ కంట్రీలో ఉంటూ ఆయన మన హైదరాబాద్ ఫుడ్ తిన్న మనిషి, మన హైదరాబాద్ గాలి పీల్చిన మనిషి, మన జ్ఞానం ఉన్న మనిషి. ఓకే. ఈ దేశానికి వచ్చినప్పుడు మనందరిది కూడా ఫార్వర్డ్ థింకింగ్. అంటే ఎక్కడికన్నా పోయామా, వెళ్ళామా, మనం బాగుపడ్డామా, 10 మందిని బాగు చేశామా, ఆదర్శంగా నిలిచామా. అది కదా మన పద్ధతి. మన సాంప్రదాయం. ఆ! హైటెక్ సిటీ మనది. భారతీయ సంప్రదాయం మనది. ఓకే. హూ యామ్ ఐ అనే ఒక ఆలోచన ప్రపంచమంతా రేకెత్తించిన కంట్రీ. యోగా రేకెత్తించిన కంట్రీ. మరి ఏ మతమైనా గాని, ఆయన మనం మన సాంప్రదాయాన్ని మర్చిపోయి ఈ దేశానికొచ్చి ఎక్కడో జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా వ్యవహారాలన్నీ అసలు ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఎవడిది జ్యూసు, ఎవడు ముస్లిము నాకు తెలీదసలు. నేను సారీ నా జాగ్రఫీ చాలా వీక్. నాకు నన్ ఆఫ్ మై బిజినెస్ టు నో. అది నాకు అసలు ఇజ్రాయెల్, పాలస్తీనా వ్యవహారం నాకు ఫుడ్ పెట్టదు. నేను తెలుసుకోను అసలు ఆ విషయం. సరే. ఈ ప్రపంచంలో కొంతమంది ముస్లిమ్స్ అనవసరంగా ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో సెన్సిటివ్ అవుతున్నారు. మనకి హ్యూమానిటీ మీద మనకి ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మన చేతులకి ఎవడన్నా అవసరమైనప్పుడు డబ్బులు అడిగితే డబ్బులు ఇయ్యాలి తప్ప లేనిపోని ఈ ప్రపంచ పాలిటిక్స్ అన్ని మనం బుర్రలో ఎక్కించుకొని బుర్ర పాడు చేసుకోవడం పెద్ద పిచ్చి పని అని నా ఉద్దేశం. అయితే ఈ ఐసిస్ అంట, బొక్క అంట ఇయన్నీ ప్రపంచంలో పెంటంతా ఆడికి బుర్రగా ఎక్కింది గానీ మనం ఇంత మంచి చైతన్యంలో, భగవంతుడి చైతన్యంలో బతుకుతున్నాం. ఆయన పీల్చే ప్రాణమే మనకి ఇచ్చాడు. ఆ ప్రాణమే మనలో ఉంది. ఓకే. ఈ ప్రాణంతోటి 4 ప్రాణాలకు హెల్ప్ చేద్దాం అనే కాన్సెప్ట్ ఉండాలి గానీ, ఆయన పోయి ఆ బోండీ బీచ్‌లో ఆ! 16 మంది యూదుల్ని చంపేసాడు. ఆళ్ళ పండగ ఏదో ఉంది పాపం వాళ్ళు చేసుకుంటుంటే బీచ్‌లో. ఆడ పోయి చంపేసొచ్చి, హైదరాబాద్‌కి ఒక మచ్చ. ఓకే. పాపం కొడుకుని తీసుకెళ్ళాడండి. 24 ఏళ్ల కొడుకుకి ఆస్తులిస్తారా? ఆడికేదో పెళ్లి చేసి ఆడికి ఆహ్, 2, 3 ఇల్లు ఇచ్చి ఆడికి ఏమంటారు? ఆడి మంచి కోరాలు తప్ప కొడుకు కూడా ఒక గన్ ఇచ్చి ఆడు ఆదివారం నాడు పోయి ఈ బీచ్‌కి వెళ్ళొచ్చు, సినిమాకెళ్ళొచ్చు కొడుకుతోటి, షాపింగ్‌కెళ్ళి మటన్, చికెన్ తినుకొని ఇంటికొచ్చి వండుకోవచ్చు. ఏమో పిచ్చ లంజా కొడుకులు. ఇట్లయితే ఎట్టండి దేశం?